వెల్కమ్ టు అవర్ ఛానల్. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి వైసీపీ తెగ ప్రచారం చేస్తుంది. దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆపేస్తున్నారని. మరి అసలు ఈ ప్రాజెక్ట్ గురించి వాస్తవాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొదలుకొని కీలక నేతలు ఇంకా కార్యకర్తలు అందరూ కూడా ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి చేస్తున్నటువంటి ప్రచారం మనం చూస్తూనే ఉన్నాం. రాయలసీమ ద్రోహి, రాయలసీమకు మరణ శాసనం రాశారు చంద్రబాబు నాయుడు గారు అంటూ వాళ్ళు అంటున్నారు. అసలు ఈ ప్రాజెక్ట్ గురించి వాస్తవాలు ఏంటి సార్? ఇక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి, ఆ ప్రాజెక్టు ఎవరు ఆపారు అనేది తెలుసుకోవాలి అంటే నిన్నో మొన్న తెలంగాణ నీటిపారుదల శాఖ మాజీ మంత్రి టి హరీష్ రావు తెలంగాణ భవన్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఈ వైసీపీ వాళ్ళందరూ ఒకసారి అది చూస్తే అర్థమవుతుంది. వైసీపీ వాళ్ళే కాదు, రాయలసీమకి చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నాడు అని మేము ఉద్యమం చేస్తాం, పొడి చేస్తాం, చించేస్తాం అంటున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి తెలంగాణ భవన్లో హరీష్ రావు పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ని మొత్తం పైనుంచి కింద దాకా మొత్తం చూడాలి. చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని ఆపేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు లేటెస్ట్గా ఇవాళ మార్నింగ్ నేను ఫేస్బుక్లో ఈ వైసీపీ వాళ్ళు విడుదల చేసిన ఒక వీడియోని చూశా. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, గ్రీన్ ట్రిబ్యునల్ ఆపమని చెప్పిన, కేంద్ర ప్రభుత్వం ఆపమని చెప్పిన, మా రాయలసీమ టైగరు మా జగనన్న మొత్తం 88% ప్రాజెక్టు వరకు పూర్తి చేశాడని చెప్తున్నాడు. నేను ఈ సందర్భంగా ఆ వీడియో ఎవడు పెట్టాడు అంటే వాళ్ళ పేజెస్లోనే కనిపించింది. నీకు గ్రీన్ ట్రిబ్యునల్ వద్దని చెప్పింది, కేంద్ర ప్రభుత్వం కట్టడానికి వీల్లేదంది, దానికి ఏ అనుమతులు లేవు, పర్యావరణ అనుమతులతో సహా ఏ అనుమతులు లేవు. నువ్వు ఇరిగేషన్కి ఏమాత్రం బడ్జెట్ కేటాయించలేదు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో ఇరిగేషన్కి కేటాయించిన బడ్జెట్ కేవలం ఎంప్లాయీస్ శాలరీస్కే సరిపోయింది. అది కూడా అరకొర శాలరీలు. వాళ్ళకి 20వ తారీఖు వరకు శాలరీలు ఇవ్వని పరిస్థితి. అంటే ఏంటి, బడ్జెట్ అలొకేషన్సే లేకుండా ఎట్లా పూర్తి చేస్తావా? నువ్వు 88% పనులు పూర్తి చేసావా? ఎట్లా పూర్తి, ఎంత కేటాయించావో చెప్పు, డబ్బులు ఎంత కేటాయించావో, ఎంత ఖర్చు పెట్టావు, అసలు నీకు అనుమతి లేకుండా నువ్వు ఎట్లా చేయగలుగుతావు? అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి అండ్ టీం అంతా కూడా అబద్ధాల మీదే బతుకుతున్నారు. వాస్తవానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది టేకప్ చెయ్యటమే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు. అంతకుముందు 2014-2019 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు అదే నంద్యాల జిల్లాలో మచ్చుమర్రి దగ్గర ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని టేకప్ చేశారు. అదేంటి అంటే, శ్రీశైలంలో 800 అడుగుల కన్నా తక్కువ నీటి మట్టం ఉన్నప్పుడు అక్కడి నుంచి కావలసిన వాటర్ని డ్రా చేసి మీకు కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణకి, అక్కడి నుంచి హంద్రీనీవా సుజల స్రవంతికి వాటర్ని లిఫ్ట్ చేస్తారు. మచ్చుమర్రి ప్రాజెక్టుకి ఎటువంటి వివాదాలు లేవు. అది శాంక్షన్డ్ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు ఎందుకు శాంక్షన్ చేశారు అంటే, కరువు ప్రాంతాల రైతుల అవసరాలు, తాగునీటి అవసరాలు, సాగునీటి అవసరాలు తీర్చడానికి వీలుగా మచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ని శాంక్షన్ చేసి చంద్రబాబు నాయుడు అన్ని అనుమతులు తీసుకొచ్చి అంతర్రాష్ట్ర వివాదాలు లేని ప్రాజెక్టుగా దాన్ని పెట్టి దానికి డబ్బులు కేటాయించి పని మొదలు పెడితే, ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి మచ్చుమర్రి ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందన్న ఒక అంటే ఫ్రాక్షన్ మెంటాలిటీ తోటి తీసుకెళ్ళి ప్లేసు మార్చి దాన్ని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అన్నాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైనా సరే ఒక నీటిపారుదల ప్రాజెక్టు టేకప్ చేసి ఆయకట్టు స్థిరీకరణకి వాడుతున్నాం అంటే అందరూ కూడా, అంటే ఉన్న రైతుకి, సౌకర్యం ఉన్న రైతుని కాపాడటం ప్రధాన
ఉద్దేశం, ప్రధాన ధ్యేయంగా అందరూ భావిస్తారు కాబట్టి ఆయకట్టు స్థిరీకరణకు సంబంధించిన ప్రాజెక్టులకి అనుమతులు ఈజీగా వస్తాయి. నువ్వు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని నేను తీసుకొస్తాను అని చెప్పి నువ్వు చేసిన పని వల్ల అంతర్రాష్ట్ర వివాదాలు తలెత్తినాయి. అంతర్రాష్ట్ర వివాదం అంటే తెలంగాణ రాష్ట్రంతో వివాదం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంతో వివాదం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గురువు కేసీఆర్ అని అప్పట్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన రాజకీయ గురువు ఉంటాడు కేసీఆర్ అని, తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉండేవాడు. మరి అదే గురువు, అదే రాజకీయ గురువు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాయలసీమ లిఫ్ట్ ఆపాలని చెప్పి కంప్లైంట్లు చేశాడు. కంప్లైంట్లు చేసినప్పుడు నువ్వేం చేయాలి జగన్మోహన్ రెడ్డి? నువ్వు వెళ్ళి కేసీఆర్తో మాట్లాడుకొని గురుగారు ఇది ప్రాజెక్టు మాకు రాయలసీమకి చాలా అవసరం అండి, మేము రాయలసీమకి సంబంధించిన నీటి అవసరాలు తీర్చుకోవటానికి ఇది కావాలండి, మీరు దయచేసి కంప్లైంట్ చేయమాకండి అని అడగాలి కదా. అడిగావా? అడగల. నువ్వు అడక్కపోగా నువ్వేం చేసావు అంటే అప్పట్లోనే కేసీఆర్ వెళ్ళి రోజా ఇంటికి వెళ్ళి, అప్పుడు మంత్రి కాలేదు రోజా, ఇంకా అప్పటికి ఏదో కార్పొరేషన్ చైర్మన్గా ఉండేది, వెళ్ళి రోజాతోటి లంచ్ చేసి రాయలసీమకి నీళ్లు రాకపోతే ఎట్లా, రాయలసీమకి నీళ్లు ఇప్పించేదాకా నేను నిద్రపోనని చెప్పాడు కేసీఆర్. ఇదంతా జరిగిన తర్వాత అదే కేసీఆర్ ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా టేకప్ చేసిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి అడ్డం కొట్టాడు. అడ్డం కొట్టినప్పుడు ఇతను వెళ్ళి బతిన్లాడుకోవాలి కదా, బతిన్లాడలా, లెటర్ రాయలా. నువ్వు అనుమతులు నిరాకరిస్తే కేంద్ర ప్రభుత్వం కానీ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ వాళ్ళకి కనీసం ఈ జగన్మోహన్ రెడ్డి రిప్లై కూడా ఇవ్వాల. నువ్వు కేంద్ర ప్రభుత్వంతో వెళ్ళి మాట్లాడటం పక్కన పెడితే నువ్వు అసలు వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళతోటి మాట్లాడాలి. ఎంత దారుణం, ఎంత నిజంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇంత అసమర్థుడిగా మిగిలిపోతాడా? నీ అసమర్థత ప్రపంచం మొత్తం గుర్తించింది. ఓకే, గమ్మునుండాలి. నువ్వేం చేస్తున్నావు? నేను 88% పూర్తి చేశా, 89% పూర్తి చేశా అని పచ్చి అబద్ధాలు చెప్తూ ఉన్నావు. నువ్వు బడ్జెట్ ఎంత అలాట్ చేసావు, ఏ సంవత్సరం ఎంత అలాట్ చేసావు? నువ్వు 2019లో అధికారంలోకి వచ్చావు కదా, 24 అంటే ప్రారంభంలో దిగిపోయావు కదా, ఎంత బడ్జెట్ కేటాయించావు చెప్పు, చూపించు, లెక్కలు చూపించు. ఎక్కడి నుంచి అలాట్ చేసావు చెప్పు. నువ్వు బడ్జెట్లో నీకు ప్రొవిజన్ లేకుండానే నువ్వు ప్రాజెక్ట్ ఎట్లా పూర్తి చేసావు చెప్పు. ఇటువంటి తప్పుడు మాటలు, తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపించటానికి చూడటం అనేది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మానుకోవాల్సిన అవసరం ఉంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఆపేసింది జగన్మోహన్ రెడ్డి. మచ్చుమర్రిని టేకప్ చేసినట్టయితే మచ్చుమర్రి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నీకు శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్ నుంచి తీసుకోవడానికి వీలుంటుంది. అటువంటి ఫెసిలిటీస్ని నువ్వు వదిలేసి నేను శ్రీశైలం డెడ్ స్టోరేజ్ నుంచి నేను రోజుకి 3 TMCలు పీకేస్తా, గుంజేస్తా అంటే వివాదాలు తలవెత్తావా? నువ్వేం చేయాలి? ఇది ఓ చిన్న ప్రాజెక్ట్ అండి, మాకు తాగునీటి అవసరాలకండి, మేము ఏదైనా పంటలు ఎండిపోతే దానికి కూడా పెట్టుకుంటామండి అని చెప్పి కన్విన్స్ చేసి ప్రాజెక్టు తెచ్చుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఏం చేశాడు అప్పట్లో? ఇప్పుడు చేసేదేముందిలే కానీ అప్పుడు ఏం చేశాడు? అప్పుడు ఏం చేయకుండా నువ్వు ప్రాజెక్టు సైట్ మార్చి, పేరు మార్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి రాయలసీమకి తీరని ద్రోహం చేసావు, అన్యాయం చేసావు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున వచ్చి నీ ఫేస్ కాపాడుకోవటానికి నీకు పరువు అవన్నీ లేవు అనుకో, కానీ చెప్తున్నా, నువ్వు రాజకీయంగా లబ్ధి పొందటానికి నువ్వు వచ్చి చెప్తున్న అబద్ధాలని ఈ రోజున నీ గురువు గారికి మేనల్లుడు అవుతాడు కదా హరీష్ రావు, ఆయన గురువు గారు అంటే కేసీఆర్, ఆ కేసీఆర్ గారి మేనల్లుడు వచ్చి మొత్తం అన్నీ కుల్లా చెప్పాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని అడ్డుకున్నది కేసీఆర్ అని చెప్పి క్లియర్ కట్గా హరీష్ రావు చెప్తూ ఉన్నాడు. హరీష్ రావు చెప్తున్నది జగన్మోహన్ రెడ్డి
నువ్వు వినకపోతే నీకు ఆ వీడియో క్లిప్పింగ్లు కావాలంటే నేను పంపిస్తా, కావాలంటే చూసుకో. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని కేసీఆర్ అడ్డుకున్నాడు అని హరీష్ రావు చెప్తున్న దానికి నువ్వు సమాధానం చెప్పాలి. నువ్వు సమాధానం చెప్పి తీరాలి. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టు, చాలా రోజులు అయింది కదా, రా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని కేసీఆర్ అడ్డుకోలేదు అని చెప్పు. ఇంకొకటి, కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు నేను తీసుకొచ్చాను అని చెప్పు. నేను 2019-20లో ఇన్ని వందల కోట్లు పెట్టాను, 2020-21లో ఇన్ని వందల కోట్లు పెట్టాను, 21-22లో ఇన్ని వందల కోట్లు పెట్టాను, 22-23లో ఇన్ని వందల కోట్లు పెట్టానని చెప్పు, లెక్కలు చెప్పు. అవన్నీ చెప్పకుండా, అవన్నీ చేయకుండా, నువ్వు ఎంత కేటాయించావో చెప్పకుండా, నేను 80% పనులు పూర్తి చేశా, 90% పనులు పూర్తి చేశా అని చెబితే ఇక్కడ నమ్మటానికి ఎవడు సిద్ధంగా లేడు. అందుకని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి పట్టిన శని జగన్మోహన్ రెడ్డి అసమర్థత కారణంగా, జగన్మోహన్ రెడ్డి అంటే ఇన్ఎఫిషియన్సీ, ఈ ఇన్ఎఫిషియంట్ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నందువల్ల అటు కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకోలేకపోయాడు, గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పిన ఇబ్బందుల్ని గమనంలోకి తీసుకొని డిపిఆర్ మార్చలేకపోయాడు. తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయనకి రాజకీయ గురువు అయిన కేసీఆర్ చెప్పిన విషయాన్ని నువ్వు కేసీఆర్ని కన్విన్స్ చేసి ఆ అభ్యంతరాలని ఉపసంహరించలేకపోయాడు. ఈ పనులేమీ చెయ్యలేక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని పడుకోబెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజునొచ్చి నేను రాయలసీమ ఉద్యమం చేస్తా అని చెప్పి కొంత పేటీఎం బ్యాచ్ని పెట్టుకొని వాళ్ళతోటి నేను ఉద్యమాలు నడిపిస్తాను అంటే ఏం నడిపిస్తావు? ప్రజలు నీతోటి రావాలి కదా. అందుకని ఇటువంటి డేంజరస్ పొలిటికల్ గేములు ఆడితే జగన్మోహన్ రెడ్డి నీకు వచ్చే సీట్లు కూడా రావు, 11 సీట్లు కూడా నీకు వచ్చే అవకాశం ఉండదు నువ్వు వచ్చే ఎన్నికలకి. ఎందుకు చెప్తున్నానంటే రాయలసీమ మొత్తం మీ నాన్న టైంలో, నీ టైంలో అన్యాయానికి గురైంది. ఇది నేను ఖచ్చితంగా చెప్తాను. అన్యాయానికి గురైంది నీ తండ్రి టైంలో, నీ టైంలో. నీ తండ్రి ఇంకా ఏదన్నా చెయ్యటానికి ప్రయత్నం చేశాడు. రాజశేఖర్ రెడ్డి ఏదో కొంత ప్రయత్నం చేశాడు. నువ్వు కనీసం ప్రయత్నం చెయ్యకపోగా రాయలసీమకు పూర్తిగా అన్యాయం చేసిన వ్యక్తివి నువ్వు. ఈ రోజున రాయలసీమ ప్రాజెక్టులకి మీకు హంద్రీ నివాస్ సుజల స్రవంతి కానీ, మీకు ఈ ప్రాజెక్ట్ రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులన్నీ ముందరికి తీసుకెళ్ళటమే కాకుండా, కాలువల్ని ఎక్స్పాండ్ చేసే కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా, పోలవరం నుంచి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు టేకప్ చేస్తే చంద్రబాబు నాయుడికి నువ్వు సపోర్ట్ చేయకుండా నువ్వేం చేసావు? అడ్డం కొట్టావు. నువ్వు కొంతమంది మేధావుల్ని పంపించి, మేధావుల పేరుతో ఉన్న కుహనా మేధావుల్ని పంపించి నువ్వు పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు మీద నానా యాగి చేయించావు. ఈరోజు నీ కళ్ళు చల్లబడ్డాయా? రాయలసీమకి నీళ్లు రాకుండా అడ్డుకున్నావా? అడ్డుకోగలిగావు కదా. నువ్వు పోలవరం బనకచెర్ల ఈ రోజున ఆ లింక్ని ఆపేసి పోలవరం నుంచి నల్లమల సాగర్ వరకు మనం ప్రాజెక్టు టేకప్ చేద్దామని ఇప్పుడు 56 కోట్లతోటి టేకప్ చేశారు. అంటే కూటమి ప్రభుత్వం నీకు రాయలసీమకి నీళ్లు తీసుకెళ్తూ ఉంటే కూడా నువ్వు సపోర్ట్ చేయకుండా, నువ్వు దారుణంగా అడ్డం పడి, నువ్వు చెయ్యలేక చేసేవాడిని చెడగొడుతూ నువ్వు ఈ సునకానందం పొందుతున్నావు. ఇది చాలా, అంటే నీకు కొంతమంది సైకో ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు పొగిడే పొగడ్తలు వింటూ నువ్వు మైమర్చిపోతున్నావు తప్ప నీకు రాయలసీమ పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. రాయలసీమ పట్ల చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందుకనే ఎడారి కాబోతున్న అనంతపురం జిల్లాని మార్చి ఈ రోజున సస్యశ్యామలం చేశాడు. ఈ రోజున హార్టికల్చర్ హబ్గా అనంతపూరు, అక్కడ మొత్తం అంటే మీకు ఎట్లా ఉందంటే అనంతపూర్లో జీడిపి గ్రోత్ విపరీతంగా వచ్చింది. ఈవెన్ ఈస్ట్ గోదావరితో కూడా పోటీ, ఈస్ట్ గోదావరి కన్నా కూడా ఎక్కువ గ్రోత్ రేటు సాధించిన జిల్లాగా అనంతపురాన్ని తీసుకొచ్చి నిలబెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. కేసీ కెనాల్ మోడర్నైజేషన్ దగ్గర నుంచి మీకు ప్రతిదీ కర్నూలు, కడప, మీకు అనంతపూరు, చిత్తూరు,
ఈ జిల్లాలకి సంబంధించి అన్ని ఈ రాయలసీమ జిల్లాలకి సంబంధించి ఏ ప్రాజెక్టు చూసుకున్నా మీరు అది చంద్రబాబు నాయుడు చేసిందే తప్ప, అంతకుముందు ఎన్టీ రామారావు చేసిందే తప్ప, అంటే ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ టేకప్ చేసిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాన్న కానీ చేసిందేమీ లేదు. రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా వీళ్ళు ఇంకా అడ్డం పడకపోతే ఇంకా ముందర పూర్తి అయ్యేవి. అడ్డం పడి కృష్ణానది జలాల్ని మాకు మిగులు జలాలు కాదు, మాకు ఎష్యూర్డ్ వాటర్ ఇవ్వాలని చెప్పి వీళ్ళ నాన్న గొడవ చేశాడు అప్పట్లో ఎన్టీ రామారావు టైంలో. కాదయ్యా, ఇదొక స్ట్రాటజీ. మిగులు జలాల ఆధారంగా మనం ప్రాజెక్టులు కట్టుకుందాము. ప్రాజెక్టు పూర్తి అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఏ ట్రిబ్యునల్ వచ్చినా కానీ వాళ్ళు ఉన్న ప్రాజెక్టులకి ముందర నీళ్లు కేటాయిస్తారు. ఇది ఒక పెద్ద స్ట్రాటజీ అని చెప్పి ఎన్టీ రామారావు చెప్పిన వినకుండా ఆ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి రాయలసీమ ఉద్యమం అని చెప్పి టేకప్ చేసి రాయలసీమకి తీరని ద్రోహం చేశాడు. ఇటువంటి పనులు చేసిన ఈ అబ్బా కొడుకులు ఇద్దరు కలిసి ఈ రోజున వచ్చి మేము రాయలసీమను ఉద్ధరిస్తామంటే ఏం ఉద్ధరిస్తావు నువ్వు? నీ వల్ల ఏమవుతుంది? నీకు స్ట్రాటజీ లేదు, నీకు చేత కాదు, నువ్వు ఒక అసమర్థుడివి. నువ్వు 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఏమీ చేయలేని వ్యక్తివి. నువ్వు రాయలసీమ ఇంట్రెస్ట్ని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తావు? అందుకని నీ వల్ల కాదు, వదిలే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.